ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రఘురామ్ ఇంటికి రాగానే ఇంకా ఆద్య పెద్దనాన్న అనుకుంటే ఇంకా ఏడుస్తూ వెళ్తుంది. ఇంకా అప్పుడు రఘురామ్, బాధపడకమ్మ, మీ నాన్నగారు ఎక్కడున్నా తీసుకువచ్చే బాధ్యత నాది. అయినా నువ్వు రేపటి నుంచి రామలక్ష్మితో కాలేజీకి వెళ్ళి బాధను కొంచెమన్నా మర్చిపోతావు. మీ నాన్నగారిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు. ఇంకా చారు ఇంటికి రాగానే ఇంకా పద్మ చారుని పక్కన కూర్చోపెట్టుకొని, మోసం చేసి పెళ్లి చేశానని చెప్పి మా అన్నయ్య నాకు శిక్ష వేస్తుంటే నేను మా అన్నయ్యకి ఒక మాట ఇచ్చాను అని చెప్పి అంటుంది. ఏం మాట అత్తయ్య అని చారు అడిగితే, నువ్వు ఆద్య కన్నా గొప్పదానివని, దేంట్లో తీసిపోవని నిరూపించుకుంటావని చెప్పి, అందరితో పద్ధతిగా నడుచుకుంటావని చెప్పి ఇంకా నేను మాట ఇచ్చాను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు చారు, ఏంటంటే ఇప్పుడు నేను పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసి అందరి దగ్గర మంచిదాన్ని అనిపించుకోవాలా అని చెప్పి ఇంకా చారు అంటుంది. అవును అని చెప్పి ఇంకా పద్మ అంటుంది. ఇంకా చారు వెనక్కి తిరుగుతుంది. ఇంకా అప్పుడు పద్మ పార్వతి ఇద్దరు, చూసావా చారు ఒప్పుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా చారు కోపంగా తిరిగి, అంటే నేను పని మనిషిలాగా ఇంటి పనులన్నీ చెయ్యాలా, నేను చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా చారు అనగానే ఇంకా ఆ మాట విని పద్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.